ఏం చెప్తున్నారు? ఫస్ట్ పాయింట్ జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినచో సరిపోదు. కాళ్ళకి దండం పెట్టుకుంటే పుణ్యం వస్తదనో అది కాదనమాట మనం చేయాల్సింది. మనం ఎలా చేయాలి అంటే, మనం సద్గురువులను సర్వస్య శరణాగతి పొందాలి. అలా శరణాగతి పొందినప్పుడే ఆ నమస్కారానికి మనకి అర్థం ఉంటదనమాట. అలాగే ప్రశ్నించటం అనేది ఊరక ప్రశ్నిస్తే సరిపోదు. దుర్బుద్ధితో గానీ, దొంగ ఎత్తుతో గానీ, లేదా గురువుని బుట్టలో వేసుకుందామని గానీ, లేదా ఆయనకేం తెలుసు, ఆయనకెంత తెలుసు అన్నది కానీ, మనం ఏదో ఒకటి 2 పుస్తకాలు చదువుతాం. ఆ జ్ఞానంతో అడగటం గానీ చేయకూడదనమాట. తప్పులు పట్టటానికి గానీ, లేతే పనికి మాలిన ఆసక్తితో గానీ ప్రశ్నించకూడదనమాట. నిజంగా తెలుసుకొని, దాని వలన నేను మోక్షాన్ని పొందుతాను, ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధిస్తాను అన్న ఉద్దేశంతోనే ప్రశ్నించాలనమాట. అటువంటి ప్రశ్నే మన సాధనలో మనకి ఎన్నో డౌట్‌లొస్తుంటాయనమాట. వాటి గురించి అడగాలి తప్ప, ఈ పైన మనం చెప్పుకున్న విధంగా అడగకూడదు. అలా అడగటాన్నే పరిప్రశ్న అంటారనమాట. లేకపోతే ప్రశ్నించడం అంటారనమాట. ఇంకా సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చు, లేదా మానవచ్చుననే ఉద్దేశంతో మనం చేయకూడదనమాట. ఎలా అంట మనకి శరీరము తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువు గారిదనియు, వారి సేవ కొరకే శరీరమున్నదని భావించవలెను. ఆయన సేవ చేసుకోవటానికే నా శరీరం వచ్చింది అన్న భావంతో చేయాలి. ఇది నాది అన్న భావన పూర్తిగా వదిలివేయాలన్నమాట. అప్పుడే మన సేవ అనేది అంటే గురు శుశ్రూష ఫలిస్తేనే మనకి మోక్షం ప్రాప్తిస్తదనమాట. ఎప్పుడైతే ఇట్లా మనము నమస్కారం గాని, పరిప్రశ్న కానీ, లేదా సేవ కానీ ఇవి చేయటం ద్వారా సద్గురువులు మన మీద ఒక అభిప్రాయంతో వారేం చేస్తారంటే, వారికి తెలిసిన జ్ఞానము ఏంటి అంటే, ఆత్మ జ్ఞానాన్ని మనకి బోధిస్తారనమాట. అట్లా పరిప్రశ్న అంటే, ఇప్పుడు మనం వింటాం. మనకి నిజంగా సాధన చేయాలి. ఎందుకు అంటే, ఇప్పుడు మనం సాంఖ్యం తెలుసుకుంటున్నాం. సాంఖ్యంలో సాంఖ్యం ఆధ్యాత్మిక పురోగతికి ఎంతో దోహదకారని తెలుసు. అలాగే సాంఖ్యం తెలియందే సంఖ్యలు విడవు. సంఖ్యలంటే మనము 3 గుణాలతో గాని ఏదో రకంగా బంధించబడుతూ ఉంటాం అనమాట. ఈ బంధనాలు తొలగాలి అంటే మనము ఎలా ఏర్పడ్డాం? ఈ నేనెవరు అన్నది, ఏ కాంపోనెంట్స్ వచ్చాయన్నది, ఏ వ్యవహారాలలో మనకి విక్షేపం కలిగిద్ది, ఏ వ్యవహారం వలన ఆవరణ ఏర్పడిద్ది. ఇవన్నీ మనకి తెలిస్తే సాధన ఈజీగా చేయగలుగుతాం అనమాట. లేతే లోపల ఏదో ఒక సమస్య, ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటదనమాట. ఆ ఉద్దేశంతో ప్రశ్నించాలి. కానీ తప్పనిసరిగా మనము ఇది జీవితానికి అప్లై చేసినప్పుడే మనకి ప్రశ్నొస్తుంది. అడిగి తెలుసుకోవాల్సిందే. ఆ ఉద్దేశంతోనే స్వామివారు మనకిక్కడ నియమించడం జరిగింది. ఈ క్లాస్ చెప్పడం జరుగుతుందనమాట. కాబట్టి జాగ్రత్తగా విందాము. ఆచరణ ప్రయత్నం చేద్దాము. అప్పుడు కలిగే అనుమానాలు, అభిప్రాయాలు మనం ఇక్కడే తీర్చుకుందాం. మనము పృథ్వీ తత్వం తెలుసుకున్నాం. అంటే ఇక్కడ మనకి పృథ్వీ తత్వంలో ఏం తెలిసాయి? వాక్కు, పాణి, పాదము, గృహ్యము, వాయువు. ఇవి మనకి ఎక్కడ విక్షేపం కలిగిద్ది అన్నది తెలుసుకున్నాము. అయితే ఇక్కడ మనం ఏం చేయమంటున్నారు అంటే, జాగ్రత్తగా గ్రహించి ఎక్కడెక్కడైతే ఏ అవయవం, ఏ ఇంద్రియం దగ్గరైతే మనకి విక్షేపం కలుగుతుందో అక్కడ జాగ్రత్త వహించాలి అని చెప్తున్నారు. అయితే ఈరోజు రివిజన్ అనేది మళ్ళీ ఇంకోసారి మనం ఎప్పుడో పెట్టుకుందామండి. ఈరోజు జలపంచకం గురించి తెలుసుకుంటున్నాం. అంటే ఆల్రెడీ రికార్డెడ్ ఉంది కాబట్టి, అది చూసినా కూడా ఇంకా మీకు డౌట్ అనిపిస్తే నన్ను ప్రశ్నించండి. ఈరోజు జలపంచకం చెప్పుకుందాం. పృథ్వీ కదమ్మంలో పైకి వెళ్ళటం అంటే మనం ఇలా వచ్చాం గదండీ! పైకి అప్‌కెళ్తాం అన్నమాట. వెళ్ళినప్పుడు ఏమైద్ది? పృథ్వీ జలంలో పృథ్వీ కలిసినప్పుడు. ఇంతకుముందు మనం ఏం తెలుసుకున్నాము? పృథ్వీలో వచ్చి జలం కలిసింది. అక్కడ గుహ్యంగా చెప్పుకున్నాము. ఇప్పుడేంటి జలంలో పృథ్వీ అన్నప్పుడు ఈ జలం యొక్క ప్రభావం ఎక్కువగుంటది. పృథ్వీ పంచకంలో పృథ్వీ తత్వం దాని ప్రభావం ఎక్కువగా ఉంటది. ఎందుకంటే పృథ్వీ తత్వమే అధిష్టానంగా ఉండి మిగతా భూతాల యొక్క చేరికని ఇది కామెంట్ చేస్తా ఉంటది. అలాగే ఇప్పుడు జలపంచకం కాబట్టి జలంలో జలం ప్రధానము. ఈ జలపంచకంలో జలం యొక్క స్వభావమే ఆధిపత్యంగా ఉంటదనమాట. అందుకని ఇప్పుడు జలంలో పృథ్వీ అన్నప్పుడు జలం యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది. జలం యొక్క స్వభావం ఏంటంటే ద్రవాంశ, కదులుతూ ఉంటదనమాట. మరి జలంలో పృథ్వీ అన్నప్పుడు ఆ కఠినాంశ తనలో కలుపుకొనుట. కఠినాంశ ప్రధానంగా ఉండి జలము చేరిక చేత విక్షేప జ్ఞానం కలిగింది. అంతకుముందు ఏం కలిగింది అంటే మనకి పృథ్వీలో జలం కలవటం వలన
యాక్చువల్‌గా పృథ్వీతత్వం కదలదు. జడంగా ఉంటది. దానిలో ఈ కదిలే స్వభావం ఒకటి యాడ్ అవ్వటం వలన ఏమైంది? గుష్యం ఏర్పడింది. అది దాని వలన విక్షేపం కలిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనకి ఈ జల పంచకంలో మనకి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులనే విషయ పంచకం ఉంటదనమాట. ఈ జలంలో ఏం చేస్తదంటే తనలో కలుపుకుంటది. ఆ కలుపుకున్న వాటి లక్షణాల్ని పోగొట్టదనమాట. ఆ లక్షణాలు అలాగే ఉంటాయన్నమాట. ద్రవాంశ వలన విక్షేపం ఎక్కువగా ఉంటదనమాట. ఇందులో విషయ పంచకం. ఈ 6 విషయాలే మన జీవితంలో తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి. అందుకని వీటిని మనం జాగ్రత్తగా గ్రహించాలి, ఆచరణలో పెట్టాలి. అక్కడ జాగ్రత్త పడాలి అన్నమాట. విషయ పంచకం అంటే మన మనసులో తొంగి చూసేటువంటి అన్ని విషయాలు కూడా, అన్ని భావాలు కూడా ఈ 5 లక్షణాలే. ఏ 5 లక్షణాలండి? శబ్ద రూపంలో గాని, స్పర్శ రూపంలో గాని, రూపం అంటే ఆకారంతో గాని, రసం రుచులతో గాని, గంధం వాసనతో గాని, ఈ 5 విషయాలే మన జీవితంలో తిరిగి తిరిగి రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఒకే ఒక వెజిటబుల్‌ని రకరకాలుగా చేసుకుంటాం మనం. అలాగే ఒకే శబ్దాన్ని సంగీతం కావచ్చు, గుడ్ వర్డ్స్ కావచ్చు, బ్యాడ్ వర్డ్స్ కావచ్చు, ఏదైనా కానీ తిరిగి శబ్ద రూపంలోనే మనం దీన్ని గ్రహిస్తూ ఉంటాం అన్నమాట. ఈ విషయ పంచకము అంటే మన వ్యవహారం అంతా విషయాల మీద ఆధారపడి ఉంటది. అంటే ఈ జల పంచకం మీద ఆధారపడి ఉంటది. మనకు జీవితంలో కలిగే విక్షేపం అంతా కూడా ఈ జల ప్రభావం వల్లే కలుగుతా ఉంటది. ఇంకా మరింత విక్షేపం అంటే వాయువు కూడా చలన రూపం కలిగింది. ఈ 2 కలిసిన చోట మరింత విక్షేపం కలిగిద్దనమాట. రెడీగా ఉంటదనమాట. అందుకని మనం చదువుకునేటప్పుడే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని మనం ఆచరించేటప్పుడు ఈ ఈ మనకి స్ఫురించాలనమాట. స్ఫురించినప్పుడు విక్షేపం కలగకుండా వ్యవహారం నడుపుతాం అనమాట. మెలకువలో కానీ, స్వప్నంలో కానీ ఈ 5 లక్షణాలు లేని వ్యవహారం కానీ, అనుభవం కానీ ఉండదు. కలలో కూడా మనం కల కంటున్నంత సేపు వ్యవహరిస్తూనే ఉంటామండి. అన్నీ జరిగిపోతూనే ఉంటాయన్నమాట. అంటే అప్పటికది సత్యంగానే ఉంటది. ఎప్పుడైతే మెలుకువ వస్తదో ఇది కల గదా అని కొట్టిపడేస్తాం. అప్పుడది నిజంగానే ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. అందుకని ఇవన్నీ మన అనుభవానికి కల్లో వస్తాయి, జాగ్రత్తలో వస్తాయన్నమాట. ఈ 5 విషయాలే రకరకాల రూపంలో మనకి వస్తూ ఉంటాయన్నమాట. అనుభవానికి వస్తూ ఉంటాయన్నమాట. ఇంటూ పృథివీ తత్వంతో ఉన్నది గంధము. ఒక్క పృథివీ తత్వంతో ఉన్నది గంధం ఒకటే. అంటే జలములో పృథివీ కలిసింది. అంటే వాసన అన్నమాట. మిగిలిన వాటితో కలిసాయన్నమాట. వీటిని గ్రహించి విలక్షణంగా ఉండాలి. 5టికి 5 స్వభావాలొస్తాయండి. వాటిని గ్రహించాలి. మనం జాగ్రత్త పడాలన్నమాట. ఎక్కడ విక్షేప దోషం అనేది రాకూడదు. ఒక్క పృథివీ తత్వం మీద ఆవరణ దోషం ఉండదు. కానీ మనకేం చెప్తున్నారు స్వామివారు? ముందు విక్షేప దోషాన్ని తొలగించుకుంటే అంటే స్పందన, ప్రతిస్పందన అనేది మనం తొలగించుకోగలిగినట్లయితే తర్వాత ఆవరణ. ముందు సమత్వ భావం రావాలి. నాకు పరిమితులు లేవు. అంతా నేనే అన్న భావం మనకి రాదనమాట. అసలు ఫస్ట్ మనం కదలకుండా ఉంటే, మన ఆలోచన తీరు అన్నీ స్టాండర్డ్‌గా స్థిరంగా ఉంటే, మనసు లయిస్తే దాంతో పాటు మనకి వాయువు కూడా, శ్వాస కూడా లయించినప్పుడే స్థిరత్వం వస్తది. అప్పుడు ఆవరణ దోషం అనేది తొలగించుకోగలుగుతాం. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటి అంటే విక్షేపము. అంటే కదిలిపోవటం. ఏదైనా చిన్న సమస్యొచ్చినా, చిన్న మాటొచ్చినా, చిన్న వ్యవహారం వచ్చినా కంగారు పడిపోతుంటాం. ఆ కంగారనేది లేకుండా స సత్వగుణంతో ఆలోచించి చేయవలసిన పని నెమ్మదిగా జరిపించాలనమాట. లేతే నెమ్మదిగా మాట్లాడాలనమాట. ఈ జల పంచకం మనం ఆకాశ పంచకం చెప్పుకున్నాము. పృథ్వీ పంచకం చెప్పుకున్నాం. ఏంటి జలంలో జలము అతి ప్రధానమైనది. ఏం చెప్పాము? ఏదైనా ఒక భూతము 2 భాగాలవుతాయి. అంటే ఇప్పుడు జలం 2 భాగాలవుతుంది. సగ భాగం ఏం చేస్తాం? మిగతా భూతాలకి సమంగా పంచమ్మ అని పంపించేసాం. మిగతా సగభాగం ఉంది. ఈ సగభాగాన్ని మళ్ళీ 2 ముక్కలు చేసాం. అంటే 1/4, 1/4 వస్తది. అదేమైంది 4 భాగాలైతే 1/8 వచ్చింది. ఈ ఈ సగభాగంలో సగాన్ని ఏం చేశాడు? మిగతా భూతాలొచ్చి చేరితే మన మన జలపంచకంలోకి వాటి మీద నువ్వు అధిష్టానంగా ఉండు. నువ్వు చలాయించు. అంటే నీ స్వభావం డామినేట్‌గా ఉంటదని అర్థం అన్నమాట. మిగతా పావు ఉంది గదా! సగంలో సగం ఉంది గదా! దాన్నేం చేశాడు? నాతో ఉండిపో విలక్షణంగా అని ఈ చివరగా ఉండిపోయిందనమాట. జలమన్న దగ్గర ఉండిపోయిందనమాట. ఇక్కడేంటి మనకి ఆకర్షణ, వికర్షణ వలన ఏమైద్ది? వ్యవహారంలో దిగి ఇదంతా పంచకం నడుస్తది. ఎప్పుడైతే తిరిగి లయమైనప్పుడు దీని బలం ఎక్కడ చేరిద్ది? ఫస్ట్ జలంలో జలం చేరిద్ది. తర్వాత వచ్చి విలక్షణంగా ఉన్న దానికి ఆకర్షించబడిద్ది. ఎందుకంటే దాని బలమంతా గూడా, దాని శక్తంతా గూడా ఇక్కడ విలక్షణత దగ్గరే కేంద్రీకృతమైంది. అందుకనే తిరిగి తిరిగి వచ్చి అక్కడే చేరుకుంటాయన్నమాట. అలా మనం పృథ్వీ పంచకంలో మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ 1/4ని ఒకటి అధిష్టానంగా ఉండమన్నాడు. ఒక 1/4నేమో
విలక్షణంగా ఉండమన్నాడు. జల తన్మాత్ర ఎందు జలాంశ చేరిక చేత మనం ఇంకో మాట చెప్పుకున్నాం. ఎప్పుడైతే పంచీకరిస్తామో ఈ పంచకంలో ఇప్పుడు మనం జల పంచకం అనుకోండి, మిగతా 4 భూతాలు వచ్చి చేరతాయి కదా, అవి స్థూలం అవుతాయి అన్నమాట. మిగతాయి స్వభావితంగా ఉంటాయి అన్నమాట. అంటే జలములో జలం అంటే జలము యొక్క స్వభావంలో జలము యొక్క స్థూలాంశ చేరిక చేత అది పనిచేస్తుంది అనమాట. 2 జలం జలమే కదా, అందుకని దాని ఆధిపత్యం వచ్చిందనమాట. అట్లా మనం గ్రహించాలన్నమాట. ఈ మెయిన్ పాయింట్ అర్థమైందండి? ఇప్పుడు ఈ మళ్ళీ ఒక్కసారి సగం చెప్పండి కదమ్మా హరి ఓం అమ్మ. అన్నిని. హరిహోం అమ్మ. మళ్ళీ ఒక్కసారి చెప్పండి. మనము అయ్యి పృథివీ ఆకాశం ఇప్పుడు ప్రజెంట్ మనం జల పంచకం చెప్పుకుంటున్నాం కదా. జలం ఏమైంది, 2 భాగాలుగా విభజించబడిందండి. ఈ 2 భాగాల్లో ఒక భాగం అంటే మనం రైట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, మిగతా 4 భూతాలు, మిగతా ఏముంటాయి జలం కాకుండా ఆకాశము, వాయువు, అగ్ని, పృథివీ, ఈ 4గిట్లో సమంగా చేరిపో అని ఆదేశించింది. జల తన్మాత్రని విభజిస్తున్నాం అమ్మ ఇప్పుడు, అది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏం చేసింది, మిగతా భూతాలతో కలిసిపోయింది. ఎంత పార్ట్ వస్తుంది, 1/2ని 1/4 చేసాం అనుకోండి, అంటే 1/8 వంతు చొప్పున చేరిపోయింది, సమంగా చేరిపోయింది. మిగతా సగభాగం ఉందిగా మనకి, ఆ సగభాగాన్ని మళ్ళీ 2 ముక్కలు చేశాడు అనమాట. ఒక ముక్కని ఏమన్నాడంటే మిగతా 4 భూతాలు ఇప్పుడు మనం ఎలా పంచబడ్డామో వేరే వాటిల్లో, మిగతా వచ్చి ఈ జల పంచకంలో కలుస్తాయి అన్నమాట. ఆ కలిసినప్పుడు వాటి మీద ఆధిపత్యంగా ఉండు అని చెప్పాడు. మిగతా 1/4ని విలక్షణంగా తనతో పాటు ఉంచేసుకున్నాడు అనమాట. దీనివల్ల మనకి ఏమవుతున్నాయి అంటే, ఇతర భూతాలు వచ్చి చేరినప్పుడు మనకి, మనము కదంబంగా చెప్పుకుంటాం కదా, అక్కడంతా కూడా అవి స్థూలం అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇతర భూతాల చేరిక వలన స్థూలం ఏర్పడింది. అయితే ఈ జల పంచకంలో ఎప్పుడైతే ఆధిపత్యం వహించమన్నారో జలంలో జలం వచ్చింది. అంటే జలము యొక్క తన్మాత్రలో జలము యొక్క స్థూలాంశం వచ్చి చేరిందనమాట. చేరటం వలన ఏమైంది, దానికి డామినేషన్ వచ్చింది. పంచకం అంటే మొత్తం జలం స్వభావం ఉంటదిగా, అడ్డగదులన్నీ కూడా పంచకం అని చెప్పుకున్నాం. వీటి మీద జల ప్రభావమే ఎక్కువ ఉంటుంది, దాని స్వభావమే పనిచేస్తుంటది అనమాట. ఏ భూతం అయితే దాని స్వభావం పంచకంలో, కదంబంలో వేరే వాటి చేరుకుంటది కాబట్టి మార్పు వస్తూ ఉంటది అనమాట. ఇక్కడికి అర్థమైందమ్మా? అర్థమైందమ్మా. అది గుర్తుపెట్టుకుంటే మిగతా అంతా మనకి చార్ట్ చూస్తుంటేనే అర్థమైపోతుందమ్మా. ఈ క్షేత్రంలో ఎలా వ్యక్తమైంది అనేది వ్యక్తమవుతుందో అలానే విరమిస్తుంది, ఎలా మనకి వ్యక్తమవుతుందో అలాగే విరమించడం జరిగిద్ది అనమాట. ఈ సూక్ష్మ భూతాలు అంటే ఏంటి? ఈ తన్మాత్రలమ్మా, స్వభావం. సూక్ష్మ భూతాలన్నా ఒకటేనా వేరే వేరేనా? ఏంటమ్మా? సూక్ష్మ భూతాలన్నా తన్మాత్రలన్నా ఒకటేనా? ఒకటేనమ్మా, ఒకటే అమ్మా, ఒకటే స్వభావం అన్నమాట. తన్మాత్ర అంటే ముందు స్వభావం వచ్చింది, స్వభావం నుంచి స్థూలం వచ్చింది. ఇప్పుడు ముందు మనసు ఏర్పడింది, ఆ మనసే మనం ఎలా ఉండాలి, కన్ను ఎలా ఉండాలి, ముక్కు, అంద చందాలు, ఆరోగ్యం అన్ని అదే తయారు చేసుకుంది. అంటే అది సూక్ష్మము, ఇది స్థూలం, మన కంటికి కనిపించే దేహం అన్నమాట. అలాగే తన్మాత్ర అంటే స్వభావం అన్నమాట, కంటికి కనిపించేది స్థూలం మీద దాని ఆధిపత్యం ఉంటది అన్నమాట. ఒకటేనమ్మా. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, జలాంశ చేరింది, జల తన్మాత్ర ఏంది, జలాంశ తేరింది. జలములో జలము రసము అంటే ఏంటి, రుచి కదా. ఇది ఎట్లా ఉంది, జలములో జలము రసం కలిగి ఉంది. దీన్ని మించినది ప్రపంచంలో ఏది లేదు. అంతా మనం సంపాదించేది, కష్టపడేది అన్ని తినటానికే, దాని తర్వాత మిగతా వాటికి ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. అంటే ప్రపంచంలో దీన్ని మించింది ఏదీ లేదనమాట. ఇప్పుడు చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయో అన్ని రకాల, ఏదో ఇది వరకు పప్పు చారు అలా వండుకునేవాళ్ళం. ఇప్పుడు ఒక వంకాయని తీసుకుంటే 10 రకాలుగా వండుతాం, ఒక రైస్ని తీసుకుంటే 10 రకాలుగా వండుతాం, 10 కాదు 100 రకాలుగా. ఇట్లా మనకి ఇది లేకపోతే మానవుడే లేడు, తినటానికే పుట్టాడు అనమాట. సాధకులం ఏమవ్వాలి, బతకటానికి తినాలి మనము. అదే జీవుడైతే ఏం చేస్తాడు, తినటానికి బతుకుతాడు అనమాట. అది గ్రహించాలన్నమాట. ఏం చెప్తున్నారు స్వామివారు, దీనిని మించినది ప్రపంచంలో ఇంతకు మించి ఏమీ లేదు, ఇది లేకపోతే మానవుడే లేడు. అర్థమవుతుందండి. క్రిమి కీటకాలలో మానవుణ్ణి పోల్చడానికి వీలు లేదు విషయ పంచకంలో. మనకేంటి, శబ్ద స్పర్శ రూప రసగంధాదులన్నీ విషయ పంచకం. క్రిమి కీటకాల్లో మానవుడికి కంపేర్ చేయడానికి లేదు. మనకేంటంటే మానవుడికి పూర్తిగా వ్యక్తం అవుతుంది. వాటిలో
అవ్యక్తంగా ఉంటాయి అన్నమాట. మనలాగా ఇది కావాలి అది కావాలని ఆరాటపడటం చేసేసుకోవటం అలా ఉండదు. అవి దొరికినవి అవి తినే పదార్థాలు తింటూ ఉంటాయి అన్నమాట. క్రిమి కీటకాలు జంతువుల యందు రసం అవ్యక్తంగా ఉంటాయి. వాటికి రుచి తెలుస్తుంది. వాటి శరీరానికి పడే పదార్థాలే తింటాయి. మనలాగే ఏది పడితే అది తిందు చూడండి. అంటే మనకి బుద్ధి అనే అడిషనల్ గా క్వాలిఫికేషన్ ఇచ్చినా కూడా మనం ఏది పడితే అది తింటాం అలవాటు చేసుకున్నాం. కానీ అవి వాటికి సంబంధించినయే తింటాయి అనమాట. రసం అవ్యక్తంగా ఉంటది. ఏదైనా తింటుంది. ఏది దొరికితే అది తింటుంది అనమాట. మళ్ళాగా ఇదే కావాలని అదే తెచ్చుకుని ఆ రోజు వండుకుని తినదన్నమాట. వీటి యందు వీటి యందు వ్యక్తంగాను అవ్యక్తంగాను ఉంది. పశువులకు దుఃఖం కూడా ఉంది. కానీ మనంత కాదు. మనకి శాంతం వ్యక్తమైద్ది. పశువులకి కూడా దుఃఖం ఉంది. అవి బాధపడతాయి. మనం ఏంటి బళ్ళని ఏడ్చేస్తాం. బాగా వ్యక్తపరుస్తుంటాం. మాటల రూపంలోనో, దుఃఖం రూపంలోనో వ్యక్తపరుస్తుంటాం మన బాధని అన్నమాట. మనకి జలంలో రసేంద్రియం ఉంది. అది ఇంద్రియము కాదు, విషయము. ఇంద్రియం అంటే అది ఇంద్రియం కాదనమాట. రసేంద్రియము అంటాం చెప్పడానికి. కానీ అది విషయం అన్నమాట. రుచి అనేది మనకి విషయం కింద సూచిస్తది అనమాట. అంటే కన్ను, నాలుక అనే ఇంద్రియములు లేకపోతే ఈ రసం అనే విషయాన్ని అనుభవించగలదా? దీనికి ఇంకోటి తోడు కావాలండి. ఒక్క రుచి ఉంటే సరిపోదనమాట. కన్ను ఉండాలి. కన్ను ఎందుకు ఉండాలంటే ఆ పదార్థం చూస్తేనే మనకి అట్రాక్ట్ అవుతాం అనమాట తినటానికి. కన్ను, రుచి మనకి రసం అనే గుణము ఉండాలన్నమాట. అంటే నాలుక మీద మనకి చెప్తుంటారు 75% దాటంగానే ఏదైనా అది మింగేస్తది. అక్కడ మింగే వరకే మనకి రుచులన్నీ అన్నమాట. ఉప్పు ఎక్కువ, కారం తక్కువ ఇవన్నీ కూడా అది దాటే వరకే. తర్వాత ఏమీ ఉండదట. మరి అలానే మనం ముక్కు మూసుకొని తినలేకపోతున్నాం గదా! అంటే కన్ను కంటికి ముందు ఇంపుగా కనిపించాలన్నమాట. లేతే అదేంటి అట్లా ఉంది అనుకుంటాం అన్నమాట. ఇంకొకటి మన నాలుకకి రుచి తెలియాలన్నమాట. ఈ 2 ఉన్నాయన్నమాట. ఆ విషయాన్ని అనుభవించడానికి ఈ 2 మనకి తోడ్పడతాయన్నమాట. కాబట్టి జ్ఞానేంద్రియాలు విషయ పంచకములు అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. ఎలా ఉన్నాయి? జ్ఞానేంద్రియాలు విషయ పంచకం ఒకదాని మీద ఒకటి ఆధారపడింది. ఇది తిను అని ఆ జ్ఞానేంద్రియం మనకి అసైన్ చేయకపోతే నాలుక తీసుకోదన్నమాట. అంటే విషయ పంచకము జ్ఞానేంద్రియాల మీద ఏది పడితే అది తినం కదండి మానవులం. అంటే ఆ జ్ఞానేంద్రియాలతో ఇది అవును కాదు అనిపించుకునే తింటాం అన్నమాట. ఎలా ఎలా పరస్పర ఆధారం అంటే నేతికి గిన్నె ఆధారం, గిన్నెకి నెయ్యి. రెండిట్లో ఏది లేకపోయినా నడవదు. అట్లా పరస్పరం ఆధారితం అన్నమాట. ఈ సమస్త పంచకానికి ఆధారం జ్ఞాత. అసలు ఈ మొత్తం పంచకానికి అన్నిటికీ ఆధారం ఆకాశంలో ఆకాశం. అందులో మనం జ్ఞాత తెలుసు. విలక్షణంగా ఉన్న 2 జ్ఞాతలే. అధిష్టానంగా ఉన్నది జ్ఞాతే, విలక్షణంగా ఉన్నది జ్ఞాతే. కానీ ఈ జ్ఞాత ఏ జ్ఞాత అయితే మనం పరమాత్మ స్థితికి చేరాలో ఆ జ్ఞాతగా ఉంది. ఇప్పుడు ఈ జ్ఞాత ఏంటి అంటే 25ది అన్నమాట. మనకి అధిష్టానంగా ఉన్న జ్ఞాత ఆధారము. అదే విలక్షణము కూడా. అది మనకి అన్నిటికీ దాని ఆధారంగానే మనం వ్యవహరిస్తున్నాం. ఆ తెలుసుకునే తెలివి ఆధారంగానే తినటమైనా, చేయటమైనా, వినటమైనా ఏదైనా దాని ఆధారంగా చేస్తున్నాము. కానీ అది మనలో కలిసిపోతుందా? కలిసిపోవట్లే. అది విలక్షణంగానే ఉందన్నమాట. అట్లా ఈ 2 ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. మర్చిపోయామంటే విక్షేపానికి గురవుతాం. ఇప్పుడు మనం మర్చిపోవడం అంటే ఏంటండి అర్థం? నేను చేశాను. నాకు నచ్చిద్ది. నాకిలా ఇష్టం. ఈ కూరని ఇలా వండితేనే ఇష్టం. ఇలా అయితేనే తింటాను. ఇక్కడ కూర్చునే తింటాను. హోటల్‌కెళ్తాం. అదే మన ఇంట్లో చేసుకుంటాం. వాటి ప్రెజెంటేషన్. కంటికి అందంగా కనిపిస్తది. ఎక్కువ డబ్బులు పే చేసి వస్తాము. అంటే ఇక్కడ మనము అది మర్చిపోతే అసలు ఆధారం జ్ఞాత కదా! అది మళ్ళీ ఏమి మనలో కలవదు గదా! విలక్షణంగా ఉంది గదా! ఈ 2 పదాలు ఆధారము, విలక్షణం అనేది మర్చిపోకుండా ఉన్నట్లయితే మన వ్యవహారం అంతా గూడా సజావుగా జరిగిద్దనమాట. అందుకని ఎప్పుడైతే ఈ రెండిటిని మీరావో, ఇది నాకు ఆధారం అని గాని, ఇది నాలో కలవట్లేదు అంటే, ఆ జ్ఞాతే నేను అన్నప్పుడు అది కలవదు గదా! విలక్షణంగా ఉంది గదా! అంటే నేను కూడా కలవను. అది నా కర్మలో ఉంది, నా వంతులో ఉంది, నడుస్తుంది. నేను కలిసిపోవటం వల్ల ఏమవుతుంది? విక్షేపం ఏర్పడుతుందనమాట. గ్రహిస్తున్నారండి? జ్ఞాత అనేది ఆధారంగా ఉంది, విలక్షణంగా ఉంది. ఆ జ్ఞాత ఎవరు? నేను. మిగతా 24 నేను కాదు. మిగతా 24కి ఆధారం నేను. నేనెలా ఉన్నాను? నువ్వు పని చేయటానికి నేను ఆధారంగా ఉన్నాను. నేను తెలుసుకునే తెలివిగా ఉన్నా, ఎరుకగా ఉన్నాను. అంటే అలానే నీతో నేను కలిసిపోవట్లేదు. అంటే సాక్షిగా చెప్పుకుంటాం అన్నమాట. మనం సాక్షిగా ఉండాలి అని. అయితే జ్ఞానేంద్రియాల్లో బలమైనటువంటిది చక్షువే, కన్ను. జ్ఞానేంద్రియాల్లో బలమైన ఇంద్రియం ఏంటి అంటే అగ్నిలో అగ్ని. చూడండి అగ్నే పవర్‌ఫుల్. అగ్నిలో అగ్ని కలిసింది. అంటే కన్ను ఏర్పడింది చక్షువు. కానీ దానికి
మిగతా ఇంద్రియాల సహాయం అవసరం. కన్ను ఒక్కటి ఉంటే సరిపోద్దా? మిగతా ఇంద్రియాలన్నీ పరస్పర ఆధారితం అనమాట. ఏం చేయాలన్నా ఆ ఇంద్రియాల సాయంతోనే చేస్తుంటది అనమాట. భావరూపం నిరంతరం కన్నుల్లో కదలాడుతూ ఉంటుంది. చూడండి, మొహం చూసి చెప్పేస్తాం అనమాట. ఆ కళ్ళలో ఆ భావం ఏంటో మనకి ఇష్టం అనుకోండి, కళ్ళు చూసి చెప్పేయచ్చు. అందుకే ఐ కాంటాక్ట్ తో మాట్లాడమంటాం. ఎదుటి వాళ్ళ ఉద్దేశం తెలియాలి అంటే మనకి తెలియదు కదా, అందరినీ నమ్మే స్థితిలో ఉంటాము. ఆ ఇంటెన్షన్ ఏంటో తెలియాలంటే ఐ కాంటాక్ట్ తో మాట్లాడితే ఆ స్టేబుల్ ఏంటో మనం గుర్తించగలుగుతాం అనమాట. కాబట్టి కళ్ళల్లో ఎప్పుడు కూడా మన మనసులోని భావం కదలాడుతూ ఉంటది అనమాట. కర్మేంద్రియాలు విషయ పంచకం ఆడిస్తుంది. కర్మేంద్రియాలను ఏం చేస్తుంది? ఇప్పుడు జ్ఞానేంద్రియాల వలన విషయ పంచకం కదులుతుంది. విషయ పంచకం దేని ఆధారంగా పనిచేస్తుంది? కర్మేంద్రియాలు లేకపోతే అది ఏమీ చేయలేదు, విషయాలుగానే ఉండిపోతాయి అన్నమాట. చేతులు కాళ్ళు ఉంటేనే వాటి సహాయం తీసుకుని మనం పని చేయగలుగుతున్నాం అనమాట. అంటే భావ రూపంలో నిరంతరం కన్నుల్లో కదలాడుతూ ఉంటుంది. కర్మేంద్రియాలను విషయ పంచకం ఆడిస్తోంది. ఎలా చెప్తే అలా చేస్తుంది. ఇది తిను అంటే తింటది అనమాట. ఈ జల పంచకం పృథ్వీ పంచకం కన్నా పై మెట్టుంది. అంతే కదా, కింద నుంచి ఫస్ట్ పైనుంచి ఏర్పడినాయి. మనకి తెలిసిందేంటి? పృథ్వీతత్వం కాబట్టి. మనం వ్యవహరించేదేంటి? పృథ్వీతత్వం కాబట్టి. ఇక్కడి నుంచి తెలుసుకుంటూ మొదలు పెడతాం. అంటే మనకి తెలిసిన దగ్గర నుంచి ఫ్రమ్ నోన్ టు అన్నోన్ అనమాట. ఎప్పుడైనా మన సాధన అంతా కూడా అలాగే ఉంటది. డైరెక్ట్ గా ఏమీ లేదు, అచలము ఓరుకుండు అంటే మనకి ఏమీ అర్థం కాదు. అంటే నువ్వు ఇలా వ్యవహరిస్తున్నావు కదా, దీన్ని అర్థం చేసుకోవాలంటే నీకు వివేకం పెరగాలి. అంటే నీ అంతఃకరణం శుద్ధి అవ్వాలి. నీ అంతఃకరణలో ఏవేవో ఆలోచన పెట్టుకుంటే, ఏదో జ్ఞానం గురించి మాట్లాడుతుంటే ఏమీ బుర్రకెక్కదు. చదువుకునే పిల్లలకైనా అంతే. వేరే ఆలోచనలు వేరే ధ్యాసలు ఉంటే బుర్రకెక్కదు. అందుకని ముందు అంతఃకరణ శుద్ధి గురించి ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నారు స్టెప్ బై స్టెప్ అంటే, మనం దాన్ని గ్రహించడానికి అనమాట. ఫైనల్ లక్ష్యాన్ని గ్రహించడానికి ఇవంతా కూడా మనకి సహాయకారం అనమాట. ముఖ్యంగా సాంఖ్యం ఇంకా సహాయకారం అనమాట. ఎందుకంటే ఈ నేను దగ్గరే ఆగిపోతాం మనం. ఈ నేను అనగానే శ్రీదేవి, ఇంకా వేరే ఆలోచన రాదనమాట. అంటే నేను జ్ఞాతని కదా, నేను ఇది కాదు కదా, నా స్వస్వరూపం ఇది కదా అని స్ట్రైక్ అవ్వదనమాట వ్యవహారం వచ్చేటప్పటికి. ఈ సాంఖ్యం తెలియటం వలన ఏంటంటే మనం వెంటనే అది స్ఫురిస్తుంది. నువ్వు శ్రీదేవి అంటావేంటి, నువ్వు జ్ఞాతవు కదా అని మనకి వెంటనే వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇది క్షుణ్ణంగా అధ్యయనం చేయమన్నారు అనమాట. మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో సహకరిస్తుంది అనమాట. ఇక్కడ మనకి తెలిసిన పాయింట్ ఏంటమ్మా, క్రిమికీటకాలకు కూడా ఆకలి రుచి ఉంటది, అలాగే దుఃఖము ఉంటది. కానీ అవి అవ్యక్తంగా ఉంటాయి. మనంతగా వ్యక్తం అవ్వవు. కానీ మనకి శాంతం వ్యక్తం అవుతుంది. దుఃఖమైన, సంతోషమైన, రుచి అయినా అంతే కదా. అలాగే మనకి ఈ కన్ను నాలుక అనేది లేకపోతే ఈ రసనేంద్రియం అనేది మనము గుర్తించలేమన్నమాట. ఈ రెండు పరస్పర ఆధారం వల్లనే మనకుంది. కన్ను ఉండటం వలన అదేంటి అని గ్రహిస్తాము. అలాగే జ్ఞానేంద్రియం ఏం చేస్తుంది? సపోర్ట్ చేస్తుంది. విషయాన్ని చూసినప్పుడు ఇది అవునా కాదా అన్నది అది నిర్ణయిస్తుంది. అప్పుడు విషయం యాక్సెప్ట్ చేస్తుంది. విషయం దేని ద్వారా నిర్వహిస్తుంది? కర్మేంద్రియం ద్వారా చేస్తుంది. ఇక్కడికి అర్థమైందమ్మా? అర్థమైందమ్మా. అయితే నెక్స్ట్ ఏమైందంటే, జలములో జలం రసం గురించి చెప్పుకున్నాం కదా, జలములో అగ్ని. ఇక్కడ అమ్మా ఒక సందేహం. అమ్మా ఇప్పుడు మీరు పంచకం చెప్పారు, పంచకం స్థూలము, మరి ఇంద్రియాలు ఎలా ఏర్పడతాయి అన్నది సూక్ష్మం. కదంబం ద్వారా వేరే వేరే చేరిక వలన ఏర్పడతాయి కదమ్మా. అది చెప్పారే మీరు, ఆ కదమ్మం ఆల్రెడీ చెప్పేశారమ్మా? చెప్పేసామమ్మా ఇంట్రొడక్షన్ లో. నేను రీజన్ పెడితే మళ్ళీ అలా అలా లేట్ అయిద్దని నేను రికార్డెడ్ కదా వినమని చెప్తున్నానమ్మా. ఇతర భూతాలు ఎక్కడైతే చేరుకున్నాయో అక్కడ స్థూలం ఏర్పడిపోతుంది. ఇప్పుడు పంచకంలో అదే మెయిన్ స్వభావంగా ఉంటుంది. మనస్సు ఎలా ఏర్పడుతుందమ్మా ఇప్పుడు? అవి అంత డీప్ కాకుండా అసలు ముందు పంచీకరించుకోవడం తెలిస్తే అమ్మా, ఒకసారి అర్థమైపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు చార్ట్ ముందు పెట్టుకుని ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంటారని. ఓకే. వాయువు కలిసింది అంటే ఎక్కడైతే రెండు ఇంద్రియాలు కలుస్తుందో ఆ ఇంద్రియానికి బలం ఉంటదని, అక్కడ విక్షేపం రెడీగా ఉంటదని అలా తెలుసుకున్నాం అనుకోండి. అది బాగా క్లారిటీ వస్తే అప్పుడు ఆటోమేటిక్ ఇలా చూడంగానే అది అధిష్టాన దేవత. ఇప్పుడు ఈ 5 పాయింట్లు ఒకసారి చెప్పేసాం అనుకోండి అమ్మా, కన్ఫ్యూజన్ గా ఉంటదని. ఇప్పుడు మనసు ఏర్పడింది, సంకల్పం, దాని లక్షణాలు ఇది, దానికి చంద్రుడు కంఠస్థానంలో ఉంటది, ఇవన్నీ చెప్తే గందరగోళంగా ఉంటుంది కదా అని. లక్షణాలు కాదు, ఇంద్రియాలు అంటే ఇంద్రియాలు ఆటోమేటిక్ గా ఆ పంచకం దగ్గరికి వచ్చేటప్పటికి, అంటే నేను కింద నుంచి వస్తున్నా కదమ్మా,
ఓకే ఓకే మనం వాకు పాణి పాదం చెప్పానమ్మా, గృహ్యము అను పాయువు చెప్పాను. ఇప్పుడు జలపంచకం వచ్చింది. అలా పైకి వచ్చేటప్పుడు ఆ మనసు ఆకాశంలో అంటే వాయువు కదంబం చేరితే ఆల్రెడీ మనసు చెప్పేశారు. అయిందని. అంటే ఓకే ఇంట్రడక్షన్ చెప్పానమ్మా, వివరణ చెప్పను. మరలా వస్తుంది కదమ్మా ఆ, కదంబం, మళ్ళీ మరలా కింద నుంచి వివరంగా పైకి మరలా వస్తది వస్తుంది. కదా, అప్పుడు మరలా వస్తుంది. అప్పుడు మనసు దాకా వస్తాం అమ్మా. ఓకే ఓకే అంటే ఫస్ట్ పృథ్వీ మనం బాగా అనుభవం ఉంది, మనం వ్యవహరిస్తున్నాము. అంటే పంచకం చెప్తున్నారు ఇప్పుడు మీరు. ఉమ్. అది కదంబం మరలా వివరంగా ఇంకొకసారి వస్తుంది కదమ్మా స్వామి వారి దాంట్లో. ఆల్రెడీ ఇంట్రడక్షన్ అయిపోయిందమ్మా. ఈ పంచకం అయింది, మరలా వచ్చినప్పుడు వివరంగా ఇంకొకసారి వస్తుంది. అప్పుడు అవును. జస్ట్ ఇప్పుడు ఏంటంటే అవి ఇతర భూతాల కలయిక వలన స్థూలం ఏర్పడుతుంది అన్నది గుర్తుపెట్టుకుంటే అన్ని- చాలని. అది ఓకే అలా నెమ్మదిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామని అమ్మా. అలా ఓకే. అలాగే అమ్మా. హరి ఓం అమ్మ. హరిబొమ్మ. జలములో అగ్ని అమ్మ మన రూపం. జలములో అంటే అంటే తేజాంశ కదా, మనకి అగ్ని అనేది తేజాంశ. జలంలో కలవటం వలన మన రూపం ఏర్పడుతుంది. అయితే అగ్ని అంశ చేత రూపం గుర్తించబడుతుంది. ఏదైనా మన ప్రకాశమే కదా తేజాంశ అనేటప్పటికి, దాని వలన మన గుర్తుపట్టగలుగుతున్నాం అనమాట. ఆకారం అనేది మనకి స్పష్టంగా బోధపడుతుంది అనమాట. భగవంతుడు మనలో ఎలా ఉన్నాడు? అగ్ని వైశ్వానరుడిగా ఉన్నాడు. అయితే ఆకలే పరమాత్మ అని చెప్తాం, అన్ని బ్రహ్మంతోనే చెప్పుకుంటాం కదా. ఈ తేజాంశ ప్రభావం చేత రూపాన్ని గుర్తించగలుగుతున్నావు. రూపాన్ని గుర్తించే శక్తి దాని యొక్క జ్ఞానేంద్రియమైన చక్షువులో ఉంది. అన్నిటికీ ఏదైనా గుర్తించాలంటే ఆధారం జ్ఞానేంద్రియాలే. ఇది పుస్తకము, ఇది పెన్ను, ఇది సెల్లు అని ఏదైనా సరే, మనుషులైనా శ్రీదేవి, మాలతి ఇలా చెప్పుకోవాలన్నా కూడా మనకి ఈ జ్ఞానేంద్రియాల వల్లనే మనకి బోధపడుతుంటాయి అన్నమాట. అయితే ఈ రూపం ఎలా వచ్చింది? తేజాంశ కలయిక వలన మనకి రూపం గుర్తించగలుగుతున్నాం. కానీ గుర్తించాలి అంటే మనకి జ్ఞానేంద్రియమైన చక్షు ద్వారానే, కన్ను ద్వారానే గుర్తించగలుగుతాం అనమాట. మనం ఇందాక చెప్పుకున్నాం, రసం గుర్తించాలన్నా కన్ను నాలిక కలిస్తేనే రసనేంద్రియం యొక్క పరిపూర్ణత వస్తుంది. అంటే చూసి పదార్థం చూసి ఐడెంటిఫై చేస్తేనే అది నోట్లో పెట్టుకోగలుగుతాం అనమాట. అట్లాగే ఇక్కడ కూడా రూపాన్ని అగ్ని కలయిక వలన జలంలో మనకి రూపం ఏర్పడినాయి. ఈ రూపాన్ని గుర్తించాలంటే జ్ఞానేంద్రియం అనేది ఉండాలి, చక్షు అనేది ఉండాలన్నమాట. అగ్ని తన్మాత్ర యందు రూపాన్ని గుర్తించే శక్తి దాని యొక్క జ్ఞానేంద్రియమైన చక్షువులో ఉంది. ఎందుకంటే అగ్నిలో అగ్ని అతి బలవత్తరమైనది. అగ్ని తన్మాత్ర యందు అగ్ని అంశ చేరిక వలన చక్షు పనిచేస్తుంది. మనం విచారణ చేస్తున్నదంతా కూడా స్థూల కర్మేంద్రియాలు, స్థూలంగా ఉన్న పంచ జ్ఞానేంద్రియాలు, వాటికి వారధిగా ఉన్న విషయ పంచకాలు, ఇదంతా కూడా స్థూల శరీరమే. అంటే మనకు తెలిసిన శరీరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా రాను రాను డీప్ గా వెళ్లే కొద్దీ మనం సూక్ష్మంలోకి వెళ్తాం అనమాట. ముందు మనమేంటో మనకి తెలిస్తే, మన వ్యవహారం ఏంటో తెలిస్తే అప్పుడు ఇంకా లోతుగా మనం పరిశీలించగలుగుతాం అనమాట. ఆకారం లేకుండా మనము గుర్తించలేము. ఒక ఆకారం అంటూ ఉంటేనే పలానా పలానా అని పదార్థమైన, వ్యక్తులైన, జంతుజాలమైన మనకి గుర్తించగలగటానికి అవకాశం ఉంటుంది. ఇది జ్ఞానేంద్రియమైన చక్షువు ద్వారా గుర్తించగలుగుతాం అనమాట. ఇక్కడికి జలములో అగ్ని అనేది రూపాన్ని గుర్తించాలన్నా జ్ఞానేంద్రియమైన చక్షువు ద్వారానే గుర్తిస్తాము అన్నది మనం ఇక్కడ తెలుసుకున్నాం. జలములో వాయువు అంటే స్పర్శ అనే విషయం చర్మానికి. ఇక్కడ చూడండి, మనం ముందు చదువుకున్నాము, రెండు కదిలేవే, జలము కదిలేదే, వాయువు కదిలేదే. రెండు కదిలేవి అనేటప్పటికీ విక్షేపం రెడీగా ఉంటది. ఈ రెండు కలిసిన చోట ఏదైతే ఏర్పడుతుందో, ఏ ఇంద్రియం ఏదే ఏర్పడుతుందో ఆ ఇంద్రియం దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలని గ్రహించాలి. ఎందుకంటే పక్కనే విక్షేపం రెడీగా ఉంటది అనమాట. మనం అజాగ్రత్తగా వ్యవహరించామంటే మనం విక్షేపంలో పడిపోతాం అన్నమాట. అంటే స్పర్శ అనే విషయము చర్మానికి. నీలో ఉన్న వాటికి ఒక ఆకారం కలిగి ఉంది, ఒక రూపాన్ని కలిగించింది కూడా చర్మమే. ఈ స్కిన్నే లేకపోతే లోపల రక్తము, నరాలు, ఇంకా బోన్స్ ఇవి ఊహించండి, చూడగలమా? చూడలేము. ఒక అందమైన ఆకారానికి కారణం ఏంటంటే మననన్నీ ఇది కప్పి ఉంచింది అనమాట. అంటే ఒక రూపాన్ని కలిగించింది చర్మమే అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ చర్మమే లేకపోతే రక్తము, మాంసము, నరాలు ఎటుపోతాయి కదా, ఎటు కొట్టుకుపోతాయి, అంటే జారిపోతాయి కదా. ఇది పట్టి ఆపి ఉంచుతుంది మనకి. అంటే ఇక్కడ ఈ జల తన్మాత్ర యందు వాయు అంశ చేరిక చేత ఎప్పుడైతే జలము వాయువు ఉంటాయో అప్పుడు ప్రధానంగా పనిచేస్తాయి. అంటే స్పర్శని మనం చర్మంగా చెప్పుకుంటాం. ఇక్కడ చర్మం లేకపోతే నిన్ను నిర్ధారించడం అస్సలు కుదరదు
కదండి. అందరికీ రక్త మాంసాలు ఉంటాయి. ఒక చర్మం ఉండటం వలన ఒక ఆకారం ఏర్పడింది. గుర్తించడానికి అవకాశం ఉంది. మనం గుర్తించడానికి ఏమనుకుంటాం? నేను అందంగా ఉన్నాను, లేతే ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, అందుకే గుర్తిస్తున్నారనుకుంటాం. కానీ అందరికీ ఉన్నది ఆ చర్మమే అనమాట. మనం దాని వెనుక ఉన్న చర్మంని గుర్తించాలన్నమాట. లోపల అందరికీ ఒకలాగే ఉంటాయన్నమాట. చర్మం లేకపోతే నిర్ధారించడం అనేది కష్టం అన్నమాట. అసలు కుదరదు. అమీబా నిమిషానికి మారుతూ ఉంటది. ఎందువలన? గోడలు లేవు, హద్దులు లేవు దానికి. ఇష్టం వచ్చినట్లు పరిణామం చెందటమే దాని పని. నీవు అలా చెందగలవా? చెందలేము. కానీ కొద్దిగా చర్మానికి ఉందిలేండి, మనం లావు సన్నాలు అయిపోతున్నాం కదా, మూమెంట్ ఉంటది కదా, అది పెరుగుతూ ఉంటది. కానీ దానికి కూడా ఒక లిమిటే ఉంటది అనమాట. ఆ లిమిట్ క్రాస్ చేసిన తర్వాత అనారోగ్య రూపంలోనే ఏదో రకంగానే మనకి తేడా వచ్చేస్తుంటది అనమాట. ఇక్కడ మనకి జలములో అగ్ని అంటే రూపంగా గ్రహించాము. ఈ రూపాన్ని గుర్తించాలి అంటే మనకి జ్ఞానచక్షువైన కన్ను ఉండాలి. అలాగే మనకి అన్ని మనం ఇప్పుడు విచారణ చేసే అన్ని కూడా స్థూలానికి సంబంధించినవి. ఇంద్రియాలన్నీ కూడా స్థూలానికి సంబంధించినవి. ఇంద్రియాలతో పాటు విషయ పంచకం కూడా ఉంది. అలాగే జలంలో వాయువు అనేటప్పటికి చర్మంగా గ్రహించాలి. ఎప్పుడైతే చలనం కలిగిన 2 భూతములు కలుస్తాయో అక్కడ విక్షేప దోషం ఎక్కువగా ఉంటది. అది చర్మానికి ఉంది, స్పర్శకు ఉంది. స్పర్శ అనే విషయం చర్మానికి సంబంధించింది. మనకి ఒక ఆకారాన్ని కలిగించేది ఈ స్కిన్ వల్లనే. మనకి ఎప్పుడైతే ఈ చర్మం లేకపోతే ఒక ఆకారాన్ని గుర్తుపట్టలేము. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు? అమీబా నిమిషానికి హద్దులు లేకుండా పెరిగిపోతూ ఉంటది. ఇటు పెరిగిపోతుంది, బ్యాక్కి పెరిగిపోతూ ఉంటది అనమాట. కానీ మనం అలా పెరగలేము. ఒక పరిమితి ఉంది. మనం పెరగటానికి కూడా ఒక పరిమితి ఉందని గ్రహించమంటున్నారు అన్నమాట. జలము యందు ఆకాశాంశ, జల తన్మాత్మ యందు ఆకాశాంశ చేరిక చేత శబ్ద తన్మాత్ర ఏర్పడుతుంది. శబ్దం అనేది మనకి ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే ఆ శబ్దం లేకపోతే అయోమయంగా ఉంటది. ప్రపంచం అంతా కూడా అంత సైలెన్స్ ఎవరం భరించలేము. అంటే గొప్పగా ప్రసంగిస్తావు. ఆ శబ్దం ఉండబట్టే మనం మాట్లాడగలుగుతున్నాం. అంటే బాగా మాట్లాడగలుగుతాం. జంతువులకి ఒక లిమిట్ అన్నమాట. ఎట్లా ఉంటది దానికి శబ్దం అనేది? పైకి ఎక్స్‌ప్రెస్ ఏయో అరుపులు, కేకలు ఉంటాయి గానీ స్పష్టత ఉండదు మనలాగా అన్నమాట. వాటికి వికాసం లేదు. దానికోసమే పూర్వజన్మల్లో అవి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాయన్నమాట. నిరంతరం పరమాత్మను వేడుకునేది ఏంటి అంటే ఈ మానవ జన్మ కావాలనే కోరుకుంటాయి అంటాయి. ఏ జీవరాశులైనా కూడా అన్నమాట. వాటికి వాక్కు లేదు. పర పశ్యంతి మధ్యం. వాటిలో కూడా భావాలు కలుగుతాయి. మనకి చూడండి, కుక్కల్ని వాటిల్ని ట్రైన్ అప్ చేస్తా ఉంటారు. అవి గ్రహించబట్టే కదా ఆ పనులు చేస్తాయి మనం చెప్పినట్లే. కానీ వాటికి వాక్కు లేదు. కానీ అన్ని పనులు మనం చెప్పినట్టు చేయగలుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఆకాశం యొక్క లక్షణమే ఈ శబ్దము. కానీ వాయువు యొక్క గోడ అవతల దాటితే ఉన్నది శబ్దమే. అంటే ఒక లిమిటే, అది కూడా పరిమితే. వాయువుని దాటిన తర్వాత మొత్తం శబ్ద రూపంలోనే ఉంటది. ఆ వాయువు ఉండటం వలన మనకి ఆ పరిమితంగా చూడండి, హోరు గాలి వీచిందనుకోండి మనం అల్లల్లాడిపోతుంటాం. శబ్దం ఎక్కువైనా కూడా అల్లల్లాడుతుంటాం అన్నమాట. అంటే వాయువు వరకు మనకి మన ఆవరణ అంతా కూడా అక్కడి వరకు మనం గ్రహించగలుగుతుంటాం అనమాట. అది దాటాక అంతరిక్షం ఓన్లీ శబ్ద రూపంలో ఉంటది అనమాట. కాబట్టి ఈ వాతావరణం అనే గోడ దాటితే అవతల అంతరిక్షంలో ఉన్నది శబ్దమే. శబ్దము తప్ప ఇంకేమీ ఉండదు అక్కడ. ఆకాశం యొక్క లక్షణమైన అవకాశము ఈ శబ్దం ద్వారా నీకు అన్ని విషయాలకి అవకాశం ఇస్తుంది. ఈ శబ్దం ద్వారానే మనకి అన్ని విషయాలని అవకాశం ఇస్తుంది. ఏది కావాలో, ఏది వద్దో, ఏంటో వ్యవహారము అన్ని దీని వల్లనే మనకు వస్తున్నాయి. ఆకాశం నుంచే అన్ని భూతాలు ఏర్పడ్డాయి. అయితే ఈ జలాంశ ఇప్పుడు మనం పృథ్వీలో లయం చెప్పుకున్నాం. ఒక వ్యక్తి యొక్క జీవన విధానం ఎలా ముగిసిపోతుంది అన్నది. ఇక్కడ ఈ లయం కూడా చెప్తున్నారు. జలపంచకంలో లయం ఎలా జరిగిద్ది అంటే ముందుగా శ్రవణేంద్రియం పడిపోద్ది. ఎందుకంటే ఆకాశం పడిపోతుంది అనమాట. ఆ తర్వాత స్పర్శ పడిపోతుంది. చైతన్యం విరమించే ప్రక్రియ ఎలా ఉందంటే జలంలో ఆకాశం శబ్దము అంటే చెవులు ముందు వినిపించడం పోతాయి అనమాట. ఒక వయసు వచ్చేటప్పటికే మనకి ఇదివరకు ఉన్నంత సూక్ష్మత ఉండట్లేదు. కొద్దిగా అనాల్సి వస్తుంది, శబ్దం వినిపించదు. ఇంకా పెద్ద అయ్యే కొద్దీ ముందు ఈ చెవులు అనేవి వినిపించడం తగ్గిపోతుంది అనమాట. ఫస్ట్ మరణానికి దగ్గర అవుతున్నాము, లయం అవుతున్నాము అనుకుంటే పృథ్వీ పంచకంలోంచి జల పంచకంలోకి రావటంతో ఈ ముందు శబ్దం పడిపోతుంది అనమాట. అక్కడేమో నడవలేకపోతున్నాం రా అని చెప్తాం. ఆకలి మందగిస్తుంది. అంటే ముందు శబ్దం ఆగిపోద్ది. జలంలో ఆకాశం అన్నమాట. నెక్స్ట్ స్పర్శ పడిపోతుంది. అంటే జలంలో వాయువు. అంటే స్పర్శ తెలియదు అనమాట. ఇప్పుడు చైతన్యం స్పర్శ నుంచి విరమించింది. తర్వాత ఎవరు? రూపము. అప్పటి వరకు
పెద్దోళ్ళ చిన్నోళ్ళ అని ఉండదు అనమాట, గుర్తుపడతారు. ఆకారాన్ని గుర్తుపట్టే స్థితి చివరి దశ వరకు ఉంటదన్నమాట. నెమ్మదిగా ఎప్పుడైతే శబ్దం పడిపోద్దో, ఎప్పుడైతే స్పర్శ పోతుందో ఆకారానికి వచ్చేస్తారనమాట. ఎప్పటికైనా చివరి వరకు ఉండేది ఆకారాన్ని గుర్తుపడతాడు అంతే తప్ప చిన్న పెద్ద తారతమ్యం తెలియదు. అంటే స్పష్టంగా గుర్తించడనమాట, కానీ గుర్తుపడతాడు. కొడుక కూతుర చివరిలో వచ్చి చూసి వెళ్తుంటారు కదా. చివరి నిమిషంలో మన వాళ్ళు ఉద్ధరణితో తులసి నీళ్లు రామ రామ అంటూ పోస్తారు. ఎందుకంటే వైకుంఠం పంపిద్దామని. ఇది సాధ్యమయ్యే పని. రామ అని అతని చెవులకి వెళ్ళాలి కదా, వెళ్తేనే కదా పైకి అనపోయినా లోపల భావరూపంలో రామ తెలుస్తుంది. ఇప్పుడు మనం ఓంకారం కొంతమంది చేయలేరు, కనీసం విందాం. విన్నప్పుడు లోపల భావం తిరుగుతుంటదిగా, ఓం అని. పైకి అనే శక్తి లేకపోయినా కూడా. అలాగే ఇక్కడ మనకి ఏం చేస్తాం, వైకుంఠానికి పంపించాలని తులసి నీళ్ళ పేరుతో మనము చెప్తూ ఉంటాం, రామ రామ అని చెవులో చెప్తూ ఉంటాం. కానీ అప్పటికే శబ్ద తన్మాత్ర పడిపోయింది కదా, అంటే ముందే శబ్దం పడిపోయింది. అది చేరితే రామకృష్ణ అనుకోవటానికి, కాబట్టి అది చేరలేదు, అప్పటికే దాటిపోయింది అనమాట. అందుకని అసలు మరణం అసన్నమైన దగ్గర నుంచే నువ్వు ఈ ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒక వయసు తర్వాత ఇదివరకు పిల్లల బాధ్యతలు తీరిపోయి హ్యాపీగా రామకృష్ణ అనుకోమని వాళ్ళు. అంటే పురాణాలకు వెళ్ళటము, గుళ్ళకి వెళ్ళటము, పూజల్లో ఎక్కువ కూర్చోవటం, నామజపం చేయటం, ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండేయండి. ఇప్పుడు ఏంటంటే ఇంకా డామినేటింగ్, లేదా పిల్లల దగ్గర లేకో చివరి వరకు ఈ బంధాల్లో కుట్టుకోవటం జరుగుతుంది అనమాట. కాబట్టి ముందే మనం ఏం చేయాలి, ఇప్పుడు స్వామివారు జపం మానొద్దని చెప్తుంటారు మనకి. ఇప్పటి నుంచి చేసిందే ఆ చివరి మినిట్ లో కొద్దిగన్నా మనకి పనికొస్తుంది అనమాట. అజపాకి అంటే మనకి తెలియకుండానే లోపల నుంచి తిరిగిద్ది. ఇప్పుడు రోజుకి 2500 చేయండి, లేకపోతే ఇన్ని లక్షలు చేయండి మనకి ఆదేశిస్తున్నారు. ఎందుకంటే మనకి తెలియకుండానే అజప స్థితికి వెళ్ళిపోతాం అనమాట. శ్వాసతో సమానంగా మనం మాట్లాడుతున్నా, చేస్తున్నా, ఏం చేస్తున్నా దాని గుర్తు ఏంటంటే పని ఆగిపోయినప్పుడు నామం బయటకు వస్తుంటది మన లోపల నుంచి. అట్లా అలవాటు పడినట్లయితే ఆ చివర ఒక్క క్షణం వలన మనము ముక్తిని పొందటానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే అందుకే శరీరం ఉండంగానే, దీపం ఉండంగానే అన్ని చక్కబెట్టుకోవాలి. అంటే జీవించి ఉండంగానే ముక్తిని పొందాలి, జీవన్ముక్తి స్థితిని చేరుకోవాలని చెప్తున్నారు. కాంటుబట్టి పొజిషన్లో ఈ చేయటం వలన చివరి దశలో మనకి అవకాశం ఉందన్నమాట. అందుకని జపం చేస్తూనే ఉండాలి. కాబట్టి కొంచెం శబ్దాన్ని నువ్వు దాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది ఆ జపాగా వెళ్ళగలిగినట్లయితే. ఇక్కడికి ఈ పాయింట్ అర్థమవుతుందండి. ఎక్కడైనా డౌట్ వస్తే అక్కడే అడిగేయండి, ఆ పేజీలోనే మనం క్లారిఫై చేసేసుకుందాం. విషయాలన్నీ కూడా మనకి ఏమైందంటే చనిపోయే ముందు అన్ని ఒక్కసారి గిర్రం తిరుగుతాయి అనమాట. అప్పుడు ఎప్పుడో నుంచి మనం చేసిన మంచే కాబట్టి, చెడే కావచ్చు, ఏదైనా సరే ఒక చిత్ర రూపంలో మన ముందు ఒక రీల్లా తిరిగిపోతుంది అనమాట. అంటే అదేమైందంటే మనకి అన్ని ఆలోచనలు ఒక్కసారి విప్పుకుంటాయి అనమాట, అన్ఫోల్డ్ అయిపోద్ది అనమాట. ఫోల్డింగ్ లో ఉన్నాయి, ఇన్నాళ్ళు ఉన్నాయి అన్ని అనమాట. కాబట్టి ఎప్పుడు అంటే మనకు ఊహ తెలిసి నుంచి, ఉయ్యాల నుంచి ఈ పాడి వరకు అనమాట అన్ని తెలిసిపోతాయి అనమాట. అట్లా ఉంటదన్నమాట మన మరణం అనేది ఆసన్నమయ్యేటప్పటికి. అప్పుడు మన సజావుగలు అప్పుడు కూడా అక్కడ ఏదో దాచిపెట్టాను, లేదా మన ఆస్తి ఏదో ఉంది అవన్నీ చెప్పడానికి కాదనమాట. అవి అనవసరం అనమాట. కేవలం మనల్ని మనం ఉద్ధరించుకోవటానికే ఇవి పనికొస్తాయి అనమాట. ఇది తెలుసుకోవటం ఎందుకంటే మనం ఆ చివరి క్షణంలో, కనీసం అప్పుడు దాకా మనం ముక్తులం కాలేకపోతే చివరి క్షణంలో అయినా అవకాశం ఉంది అని తెలుసుకోవటానికి అనమాట. ఇప్పటి వరకు అన్ని ఎలా పనిచేస్తున్నాయో మనం చూసాం అనమాట. ఇప్పుడు అగ్నిలో పృథ్వీ, అగ్ని పంచకంకి వచ్చాం. వాసన, గ్రహణము అంటే వాసనని తెలుసుకోవటం. ముక్కుల్లో ఎల్లప్పుడూ నీవు వాసన తెలుసుకోగలుగుతున్నావా అంటే మరి స్వప్నంలో తెలియదు, నిద్రలో తెలియదు, సుషుప్తిలో తెలియదు కదా. అంటే ఒక పరిమితంగానే. ఇప్పుడు మన ఇంట్లో ఉంది, వంటగదిలో చేస్తే స్మెల్ తెలిసిపోద్ది, మాడుతుందో లేకపోతే మంచి వాసన వస్తుందో. మన వీధి చివరి ఇంట్లో తెలుసుకోగలుగుతాం, పక్కింటిదే గట్టిగా తెలుసుకోలేము. అంటే మనకి ఆ వాసన తెలుసుకోవటం అనేది పరిమితం ఉందన్నమాట మనలో. జ్ఞానేంద్రియాలు మిగిలిన వాటికంటే బలవత్తరమైనవి శక్తి అంతా కూడా జ్ఞానేంద్రియాలు. అది తెలుసు. కొంతమంది చూడండి వెంటనే పట్టేసుకుంటారు వాసన, కొంతమంది చెవులకు చక్కగా వినిపిస్తాయి. ఆ ఏ ఇంద్రియం బలంగా ఉంటే వాటికి సంబంధించిన విషయాలు మనకి వెంటనే అందుకుంటాం. మనం పక్కనే ఉంటాం కానీ వాళ్ళు గ్రహించేస్తారు, ఎవరో వచ్చారనో, ఎవరో మాట్లాడుతున్నారు, లేకపోతే మాడిపోయిందనో, లేకపోతే మంచి స్మెల్ వస్తుందనో. అంటే మనకి కంపల్సరీ పరిమితులు ఉన్నాయి అనమాట, మన ఇంద్రియాలకి పరిమితులు ఉన్నాయి అనమాట. నిశ్చయించే జ్ఞానం కలిగి చేయాలంటే ఇవి పనిచేయాలి. వేటికైనా ఏ ఇంద్రియం బలంగా ఉన్నా కూడా అవి నిర్ణయం జరగాలంటే మటుకి జ్ఞానేంద్రియాలు ఉండాల్సిందే, బలంగా ఉండాల్సిందే అనమాట. వాటికి కూడా పరిమితులు ఉన్నాయి. ఎలా తెలుసు అంటే నీ పరిధిలో లేకపోతే నువ్వు గుర్తించలేకపోతున్నావు కదా. ఇక్కడున్న పక్కదలో ఇంకొకళ్ళు ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు, ఏం చేస్తున్నారో మనకి ఎలా తెలుస్తుంది అంటే మన పరిధి ఇంతవరకే, కనుచూపు కానీ ఎక్కడైనా.
దూరంగా కొంచెం దూరమే చూడగలుగుతాం. అంటే మనకి మన పరిధిలో లేకపోతే మనం గుర్తించలేకపోతున్నాం అన్న విషయాన్ని మనం తెలుసుకోమని చెప్తున్నారు అనమాట ఘ్రాణము. ఇంకొక పాయింట్ ఏంటంటే అగ్నిలో జలము జిహ్వ. జిహ్వేంద్రియము అన్నిటికంటే ప్రధానమైనది. అంతే కదా, మనం రసం గురించి చెప్పుకున్నాం. అన్నిటికంటే అదే ప్రధానమైనది. అది జలంలో మనకి జలము జిహ్వేంద్రియము. ఇక్కడ అగ్నిలో జలము ఏంటి అంటే, అగ్నిలో జలము ఏమొచ్చిందండి, జిహ్వ అంటే రుచిని ఎరగటం. ఇది మనకి ఈ రసానికి తోడు రుచి అన్నమాట. ఈ రుచి ఈ విషయం కాబట్టి 6 రుచులు లేకపోతే ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదు నాలుక అన్నమాట. అంటే ఉప్పు లేకుండా తినమన్నా కూడా కనీసం ఉట్టన్నం పెడితే తినదు, ఉప్పన్నా వేయమంటదన్నమాట. అంతటి దానికి లొంగిపోయిందనమాట, అంతటి పరిమితికి లొంగిపోయిందనమాట. నిద్రలో మనకి రుచి తెలుస్తుందా? తెలీదు కదా. ఎందుకంటే మెలకువలోనే బలంగా ఉంటుంది. ఇదేంటి ఈ జిహ్వ అనేది, అగ్నిలో జలం అనేది మెలకువలోనే మనకి బలంగా ఉంటుంది. ఇక్కడ తెలివి బలంగా ఉంటది కాబట్టి దీని పరిమితుల గురించి విచారించు. ఎప్పుడు ఎక్కువ వేడైనా నోటి మీద పెట్టుకోలేం, కాలిద్ది, దాని రుచి తెలియదు. మరీ వేడిగా తిన్నాం అనుకోండి, కాలటమే తెలుసు కానీ రుచి తెలియదు మనకి. అలాగే తక్కువగా ఉన్నా పెట్టుకోలేము, అబ్బా చప్పగా ఉంది, చల్లగా ఉంది, ఏదో వెచ్చబెట్టుకోవడానికి తినడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. కాబట్టి దీని పరిమితుల గురించి విచారించాలి మనము. జిహ్వ వచ్చినప్పుడు రుచి అని మనకి తెలుస్తుంది అనుకోండి, దీనికి పరిమితి ఏముంది, నాలుగు చివరి వరకేగా, తర్వాత లోపల అన్ని కలిసిపోతాయి కదా. అట్లా మనం విచారణ చేసుకోవాలన్నమాట. వేడిని శీతలంని గుర్తిస్తుంది, సమంగా ఉండాలి. ఒకవేళ వేడి ఎక్కువైనా నాలుగు కాలుతుంది, రుచి తెలియదు. తినేప్పుడు పరిమితులు గుర్తించి విచారించాలి. అబ్బో ఇది లేకపోతే నేను ఉండలేను, కారం తగ్గింది, ఉప్పు తగ్గింది, పులుపు తగ్గింది, ఇవన్నీ అనిపించినప్పుడు ఏమనిపించాలి, దీనికి కూడా పరిమితులు ఉన్నాయిగా, ఈ పరిమితుల్లో మళ్ళీ నేను దీనికోసం ఆరాటపడుతున్నాను ఏంటి అని మనము సాధనగా విచారణతో గుర్తించి సాధనగా వాటిని పక్కన పెట్టి ఆ పూటకి తినేయగలగాలన్నమాట. లేదు, తినే మొదటి ముద్దలోనే మనకి ఉప్పు తగ్గింది అనుకుందాం అనుకోండి, మన మనసు సంగతి మనకి తెలిసిందేగా, ఏది లేదో దాన్నే పదే పదే మనిషి అంటుతా ఉంటది. దాని బదులు ఏం ఆలోచన లేకుండా ఇంత ఉప్పు వేసుకొని తినేసాం అనుకోండి, గొడవ ఉండదు. లేతే అది కంప్లీట్ అయ్యే వరకు అబ్బా ఉప్పు లేకపోతే కష్టంగానే ఉంది, సోమవారం తినొద్దన్నారు, బాధగా ఉంది అన్న ఆలోచన మనం రానియకూడదు అనమాట. అది అక్కడికి కట్ అవుతుంది అనుకుంటే సాధనలో ప్రథమంగా మనం అక్కడితో ముగిచ్చేయచ్చు అనమాట. అదే 10 సార్లు అనుకునే బదులు ఒక్కసారితో కట్ అయ్యిద్ది అనమాట. ఆ తర్వాత నెమ్మదిగా ఎప్పుడైతే దీనిలో ఇన్వాల్వ్ అవుతాం మనము సాధనలో, ఆటోమేటిక్ గా అవే మనకి దూరం అయిపోతాయి అనమాట. అప్పటి వరకు సాధన చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా విచారణతో చేయగలగటమే మన తెలివిగా. ఎదురుగా స్వీట్ పెట్టుకోవాలి, మనకి బాగా ఇష్టమైంది, లేదా ఎండలో వచ్చాము ఎదురుగా పెట్టుకోవాలి, ఒక 10 నిమిషాల తర్వాత తాగుతాను, గంట తర్వాత తింటాను, ఆ గంట ఆగగలగటం మనకి రావాలన్నమాట, ఆలోచన లేకుండా. అట్లా సాధనలో చిన్న చిన్నయే మనకి పెద్ద విజయాల కింద వెళ్ళగలుగుతాం అన్నమాట. అట్లా మనకి రుచి తెలియదు, తినేప్పుడు పరిమితులను గుర్తించి విచారించమని చెప్తున్నారన్నమాట. అట్లాగే అగ్నిలో అగ్ని చక్షువు ముందే చెప్పుకున్నాం, దీని ఆధారంగానే మిగతా అన్ని కూడా మనము గుర్తించగలుగుతున్నాం. కానీ ఓన్లీ కన్నుంటే సరిపోదు, ఇతర ఇంద్రియాల అవసరం దీనికి ఉంటుంది, సహాయ సహకారాలు దీనికి కావాలి. అంటే నువ్వెన్నడూ చూడని పదార్థాన్ని నీ ముందు పెట్టారు, కళ్ళతో చూసాకేగా ఏదైనా తింటాం, గుడ్డిగా తినేయంగా. అంటే అది బొగ్గు మసిలా ఉందంట, మసి బొగ్గులా ఉందంట, నల్లగా మాడిపోయిందంట. వెంటనే కొంచెం ఆలోచించింది, ఇది తినటానికి వీలు కాదు, అది నీకు తెలిసింది అయితే తినవచ్చునని ముందే నిశ్చయం అయిపోయింది. అన్నిటి నిర్ణయానికి అదే ఆధారం. ముందు చూడంగానే పిల్లలైనా మనమైనా అలాగే ఉంటాం అనమాట. మిగిలిన వాటిని అడిగింది, ఇది తినటానికి ఎలాగో ఉంది ఏమంటావు అని మిగతా వాడిని నాలుకనో దేన్నో అడిగింది. అంటే తింటావా మాంతావా అంటే జిహ్వ ఏం చెప్పింది, ఏమో తింటే ఏమవుతుందో బాబు, ఎందుకు వచ్చిన కూడా వద్దులే అనుకుంటాం అనమాట. అట్లా అసలేం తెలియదు కదా దాని గురించి అంతకు ముందు. తిన్నదన్నా గుర్తుపట్టాలి, లేకపోతే చూసిందన్నా గుర్తుపట్టాలి, రెండు కొత్తగా ఉన్నాయి, వెంటనే ఎందుకు వచ్చిన గొడవలే అనుకుంటాయి అనమాట. అంటే జ్ఞానేంద్రియాలు ఏమన్నాయి, నా ఎరుకలో ఇవి లేవన్నాయి. అంటే ఇంతకు మునుపు చూడలేనిది, అంటే చక్షురింద్రియం కొన్ని పరిమితులకు లోబడి పనిచేస్తుంది. అయితే కన్నుని కన్ను చూడగలదా అంటే, మన కన్ను మనం చూసుకోగలమా, చూడలేం కదా. అద్దంలో అయితే చూడగలుగుతాం, అది ప్రతిబింబం అయిపోతుంది. అంటే ఎప్పుడైతే కన్నుని కన్ను చూడగలిగితే మనం నేర్చుకున్నామో, దృశ్యం అదృశ్యం అయిపోతుంది అనమాట. నిజానికి మనం చూస్తున్నాం అనుకుంటున్నాము, మనం అద్దంలో వెనకాల ఏదో కొంత కెమికల్స్ రాసి చూడగలుగుతున్నాం. ఆ చూసే ముందుకే మన రెటీనా మీద మనకి
చూపించే ప్రక్రియ ఉంటదట. అలా ఎదుటి వస్తువుని చూడగలిగిద్దంట. అది ఇంకోసారి మళ్ళీ స్పష్టంగా మనం తెలుసుకుందామండి. అయితే ఈ చూడగలిగే శక్తికి పరిమితం అనేది ఎటువంటి శక్తి ఇది అంటే బాహ్యంగా మాత్రమే పనిచేస్తుంది. మనం ఎప్పుడు విచారణ చేస్తున్నాం బాహ్యంగా అంటే స్థూలంగా విచారణ చేస్తున్నాం. మన కంటికి కనిపించేదే. అయితే అంటే పదార్థయుతంగా విచారణ చేస్తున్నాం. మనకు కనిపించే పదార్థాన్ని లేతే వస్తువుని, లేకపోతే మనిషిని, లేతే ఇంకేదో చూస్తుంటాం. జంతుజాలాన్నో, వృక్షాలనో, ఏదో పువ్వులనో, పళ్ళనో ఏదో చూస్తాం. అంటే ఇవన్నీ కూడా పదార్థమే. పదార్థాన్ని చూసే మనం విచారణ చేస్తాం. ఇది అవునా కాదా అన్నది. అయితే మనం దేని చేత బంధించబడుతున్నాము అంటే దీని చేతే బంధించబడుతున్నాం అన్నమాట. ఈ పదార్థం ఉండటం వల్లనే మనము బందీలం అవుతున్నాం అన్నమాట. కాబట్టి ముందిది బద్దలు కొట్టాలి. అంటే ఏదైనా పర్వాలేదు. దానికి మనకి నామరూపాలతో ఎప్పుడైతే బంధించబడి ఉన్నామో అన్ని అడ్డంకులుగానే ఉంటాయన్నమాట. ఫస్ట్ దీని నుంచి బయటపడాలన్నమాట. ఆ పరిమిత బంధనాలు బద్దలు కొట్టుకుంటే సూక్ష్మ శరీరం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అప్పుడు ఇంకా కిందకి దిగవు. ఎప్పుడైతే సూక్ష్మాన్ని గుర్తిస్తామో అందుకే అంతర్ముఖం అవ్వాలి అంటారనమాట. బాహ్య ప్రపంచం పట్ల ఎంత విచారణ చేసినా కూడా ఈ విషయ పంచకంలోనే ఉంటదండి. శబ్ద స్పర్శ రూపరసగంధాదులే. ఈ 5ని దాటి ఏది ఉండదన్నమాట. ఈ 5టిని ఎప్పుడైతే అధిగమిస్తామో అంటే అన్నిటికీ సాక్షిత్వం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా సూక్ష్మానికి చేరుకుంటాం. అప్పుడు మనసు మన ఆధీనంలోకి వస్తుంది అనమాట. ఎక్కడైనా ఆలోచించండి. వ్యవహారమైనా, తినేదైనా, చెప్పేదైనా, చూసేదైనా, ఏదైనా ఈ 5 విషయాల్లోనే ఉంటది. ఈ 5టికి మనం సాక్షిగా ఉండగలిగితే విచారణతో ఆటోమేటిక్ గా మనసు మన ఆధీనంలోకి వచ్చేస్తుంది. మనసు అంటే ఏంటి? సూక్ష్మం అంటే మన స్వభావంలోకి చేరిపోతాం అన్నమాట. కాబట్టి అప్పుడిక మనకి పదార్థం నుంచి శక్తి పరిధిలోకి వెళ్ళగలుగుతాం అన్నమాట. ఇట్లా నెక్స్ట్ అగ్నిలో వాయువుకి వచ్చాం. అంటే స్పర్శ, త్వక్, చర్మం అన్నమాట. నీవు శబ్దాన్ని ఎప్పుడు గుర్తించగలవా అంటే దానికి పరిమితి మనకి తెలిసింది. ఇద్దరు సుషుప్తిలో ఉన్నప్పుడు గ్రహించలేము. అలాగే త్వగింద్రియం కూడా మనకి దానికి కూడా పరిమితులు ఉంటాయి అన్నమాట. అంటే అగ్నిలో ఆకాశం మనం ఏంటి శబ్దంగా చెప్పుకున్నాం. ఈ 2 కూడా పరిమితే. ఇదే కాదు అన్ని ఇంద్రియాలు పరిమితికి లోబడే ఉంటాయి అన్నమాట. ఎందుచేత అంటే దాని చేత ఏర్పడుతున్నటువంటి దోషాలను గుర్తించలేకపోవటం చేత విక్షేపానికి అనుమతిస్తున్నావు. ఈ ఇంద్రియం వాడుతున్నాము. నోరే తీసుకుందాం మనం. పృథ్వీ పంచకం బాగా స్పష్టంగా తెలుసుకున్నాం. అది మాట్లాడటము, మింగటము. ఏది పడితే అది తింటే విక్షేపమే, కదిలిపోతాం. అంటే ఏదో రకంగా అది మనల్ని ఇబ్బంది పెట్టింది. ఏది పడితే అది మాట్లాడితే ఇబ్బంది పడిపోతాం కదా. ఈ 2 అలా ఇంద్రియం గురించి ఏ ఇంద్రియం అయితే మనల్ని ఇబ్బంది పెట్టిద్దో, ఎలా ఇబ్బంది పెట్టిద్దో కూడా మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం. అది బాగా జ్ఞాపకం పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్ గా మనము విక్షేపానికి గురవ్వం అన్నమాట. విక్షేపానికి అనుమతించమన్నమాట. తెలిసిపోతుందిగా ఇది చేస్తే ఇది వస్తుందని. అలాంటప్పుడు నేను సాధకుడినిగా నేను ఎందుకు చేయాలి? నేను జ్ఞాతాన్ని కదా అన్నది మనకి స్పష్టంగా బోధపడుతుంది అనమాట. అనుమతించకపోతే వెళ్ళిపోతుంది. ఏదైనా మనం ఎస్ అంటేనేనండి. మరి అందరం ఒకలాగే ఉన్నాం. మరి కొంతమంది నిలదొక్కోగలుగుతున్నారు. మనం ఎందుకు నిలదొక్కోలేకపోతున్నాం అంటే మనం గట్టిపరచుకోలేకపోతున్నాం మనసుని అనమాట. అనుమతిస్తున్నాం విక్షేపానికి. అంటే అది లేకుండా ఉండలేకపోతున్నాం. చేయకుండా ఉండలేకపోతున్నాం అనమాట. ఆ ఉండలేకపోవటం అనే పదాన్ని మనం పక్కన పెట్టినట్లయితే మనం కూడా సాక్షిత్వాన్ని పొందుతాం అనమాట. అంటే అనుమతించకపోతే వెళ్ళిపోతుంది. వ్యవహారమైన ఏదైనా మనసు వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి, ఖాళీ కదా వెళ్ళాలి అంటది. అవసరం లేదు. సినిమా ఎందుకు? దాని బదులు స్వామివారి ఆడియో విందాం, లేతే ఏదైనా గ్రంథం చదువుదాం, లేదా సాధన చేద్దాం, జపం చేద్దాం ఆ గంట, లేతే ఆ 3 గంటలు జపం చేద్దాం. ఎంత పుణ్యం వస్తుందో. ఏదో రకంగా దాని నుంచి మళ్ళించుకున్నాం అనుకోండి. అంతే కదా అదేసిపోద్ది. మీరు 2 రోజులు వరుసన సీరియల్ చూడండి. మూడో రోజు ఏమైందని చూస్తాం. 2 రోజులు వరుసన సినిమా పెట్టుకొని చూసాం. ఇప్పుడు అన్ని థియేటర్లన్నీ ఇంట్లోనే వచ్చేసాయిగా. చూసాం అనుకోండి. మూడో రోజు ఇంకే ఆ సినిమా బాగుందంటే ఎవరో చెప్పారు. అది చూద్దాం, ఇది చూద్దాం అనిపిస్తుంది. అంటే మొదటిసారి అనుమతించకూడదు అనమాట. దాన్ని రిజెక్ట్ చేసేయాలన్నమాట. కాబట్టి అనుమతిస్తున్నాం కనుక వాటితో మనకి పని పడుతుంది అనమాట. లేకపోతే అవి పనిచేయవు. తమంతట తాము గుర్తించజాలవు. అవి అంతటా అవి తెలుసుకుంటాయండి. కర్మేంద్రియాలు మనం చేయమంటేనే, సూక్ష్మంలో చెప్తేనే మనం స్థూలంలోకి వచ్చి పడతాం అనమాట. అవి జడములు. కాబట్టి స్థూలానికి ఏమీ లేదు. నా చెయ్యే వెళ్ళి తీసుకుందండి అంటే అది ఎవరైనా నమ్ముతామా? మనసు చెప్తేనే కదా. అలా మన విచారణతో వాటి నుంచి బయటపడాలన్నమాట. చైతన్యవంతంలో స్థూలం జడమని నిశ్చయించబడింది. ఆ చైతన్యం అనేది లేకపోతే స్థూలం అనేది ఏమీ చేయదన్నమాట. మనసు ఎంత కంట్రోల్ చేస్తే స్థూలం అంత స్థిరంగా ఉంటది. అందుకే మనకేం చెప్తారు? ముందు కదలకుండా 3 గంటలు కూర్చో అని చెప్తున్నారు.
శరీరం స్థిరంగా ఉంటే కదిలిపోతుంటే క్లాస్ చెప్పేటప్పుడు కూడా మనం కదిలిపోతున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఏమైంది, మనసు కదిలిపోతుంది, ప్రాణం కదులుతుంది కదా, మనసు కదిలిపోతుంది అనమాట. అందుకని ముందే మనము స్థిరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెట్టాం అనుకోండి, అది అటు ఇటుగా కదలదు. శరీరాన్ని కదపకుండా ఉంచుకున్నాం అనుకోండి, రెండు ఒకదానికొకటి పరస్పర ఆధారితం కాబట్టి స్థిరత్వం అనేది వస్తుంది. ఒక్కసారి 3 గంటలు కూర్చుంటే పట్టులేసేస్తాయి. ఈ రోజు 20 నిమిషాలు కూర్చుంటే రేపు 30 నిమిషాలు, ఒక వారం, ఇంకో వారం తర్వాత 40 నిమిషాలు, అట్లా మన సాధనని మనమే ప్లాన్డ్ గా పెంచుకుంటూ వెళ్ళగలగాలన్నమాట. అట్లా మనకి చైతన్యం లేకపోతే ఈ స్థూలం అనేది జడమని మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఏది దానిపైన ఉన్న తత్వము వాయుతత్వానికి వెళ్ళాము. ఎక్కడే అగ్నితత్వం నుంచి వాయుతత్వానికి ప్రయాణం చేశాము. వాయు పంచకం రేపు చెప్పుకుందామండి. అంతవరకు ఆపుదాం, ఎందుకంటే టైం అయింది కదా. ఇక్కడి వరకు ఏమన్నా డౌట్లు ఉన్నాయండి? అమ్మా హరి ఓం అమ్మా. అమ్మా హరి ఓం. ఇక్కడ జల